హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శ్రీ గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇదైతే మీకు మ్యాక్సిమం అందరికీ తెలుసు అనమాట గణేష్ సింగ్ కళాకార్ అంటే. సో గణేష్ సింగ్ కళాకారులు ఏంటంటే చాలా భారీ గణేష్లు అయితే ఉంటాయి అనమాట. సో ఈసారి మనకి ఏంటంటే ముంబై మోడల్ ఉన్నాయి, సో దూల్పేట్ మోడల్ కూడా ఉన్నాయన్నమాట. ఈసారి ముంబై మోడల్ ఎక్కువ ఉన్నాయన్నమాట దూల్పేట్ మోడల్ కన్నా. అయితే చూసుకోవచ్చు మ్యాక్సిమం అయితే ముంబై మోడల్ మాత్రమే నడుస్తుంది మొత్తం ట్రెండ్ అంతా. సో దూల్పేట్లో ఏంటంటే దూల్పేట్ గణేష్ కూడా ఫేమస్సే, కాకపోతే వీళ్ళు ఈ మధ్యన అయితే ముంబై కూడా ఫేమస్ చేస్తారు దూల్పేట్ వాళ్ళు కూడా. సో ముంబై మోడల్ కూడా సో చూసుకోవచ్చు చాలా అంటే చాలా భారీ గణేష్లు అయితే చేస్తారు వీళ్ళు. 20-25 ఫీట్స్ వరకు అయితే వెళ్తున్నాయి అనమాట గణేష్ అయితే ఒక్కొక్కటి. ఇంకా దీనికి బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. ఇంకా బ్యాక్ డ్రాప్ వచ్చినాక పెయింటింగ్ అయినాక మొత్తం గణేష్ కూడా చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. సో మనకు చూసుకోవచ్చు మొత్తం ఈసారి అయితే డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ ఉంది గణేష్ అయితే. సో పక్కన తొండం మీద మనకి శివలింగాలు కానీ లేకపోతే మెడలో రుద్రాక్ష కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ గణేష్ అయితే మనకి చేస్తూ ఉంటారు అనమాట. ఇది మన వెంకటేశ్వర స్వామి గణేష్ ఒకటి, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఈ ఎలిఫెంట్ ఫేస్ ఉన్న గణేష్ అయితే మనకి ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. పక్క ఒక్కటన్నా చేస్తారు ఇక్కడ. సో చూసుకోవచ్చు ఇంకా వర్క్ అయితే చాలా ప్రాసెసింగ్లో ఉంది. మనకి పెయింటింగ్ అయితే బాగుంటుంది. ఇంకా పెయింటింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలే, పెయింటింగ్ స్టార్ట్ చేస్తే అది కూడా నేను అప్డేట్ చేస్తాను అనమాట. సో చూసుకోవచ్చు ఇది గణేష్ వచ్చేసి 15-18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. లైన్ మీద అయితే ఉందన్నమాట ఇది గణేష్. ఇంకా దీనికి బ్యాక్ డ్రాప్ వస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, మ్యాక్సిమం వస్తుందని అనుకుంటున్నా. సో చూద్దాం మొత్తం రెడీ అయినాక. సో మనకైతే ప్రతి ఒక్క గణేష్ కూడా యూనిక్ మోడల్ అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు మనకి ఇది చాలా హైట్లో ఉందన్నమాట, వెడల్పులో అయితే లేదు, హైట్లో ఉంది. సో చూసుకోవచ్చు బొట్టు కూడా చాలా మంచిగా చేస్తారనమాట వీళ్ళు.